Friends, this is TechTuber-Unboxings. Here unbox the Mivi Duopods ENC F70 TWS earbuds అండి. సో రీసెంట్గా ఫ్లిప్కార్ట్ లాంచ్ అయిందనమాట. ఇదే కాదు ప్రీవియస్గా మన ఛానల్లో ENC F60 కూడా అన్బాక్స్ చేసాం. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి మనకి F60కి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. సో బాక్స్ మీద ఏమి కంటెంట్ ఇచ్చారు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ చూస్తే మనకి మివి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇయర్ బడ్స్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ జియోపాడ్స్ ENC F70 TWS earbuds అని చెప్పి మెన్షన్ చేశారు. కింద చూస్తే మనకి డీప్ అండ్ పవర్ఫుల్ బాస్ అంటున్నారు, మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు, ENC సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ కింద బాటంలో అయితే మనకి ఏమీ లేదు. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి పుష్ ద లిమిట్స్ అని చెప్పి చిన్న స్లోగన్ అయితే కనిపిస్తుంది అనమాట. టాప్లో కూడా మనకి ఏం కనిపించట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ మివి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ హెచ్డి స్టీరియో సౌండ్ అయితే యూస్ చేస్తా అంటున్నారు. అండ్ పవర్ఫుల్ డ్రైవర్స్ యూస్ చేస్తా అంటున్నారు. అండ్ క్వాడ్ మైక్ ఉంటాయి అనమాట, అంటే 4 మైక్స్ ఉంటాయి. 2 వచ్చేసరికి మనకి ENC సపోర్టెడ్ మైక్స్ అండి, 2 వచ్చేసరికి మెయిన్ మైక్స్ అనమాట. అండ్ IPX4 సపోర్ట్ వస్తుంది. అండ్ 1 టచ్ ప్లే అండ్ పాస్ అంటున్నారు. అండ్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది వచ్చేసరికి 1 year వారంటీ సపోర్ట్తో వస్తుంది. అండ్ MRP వచ్చేసరికి మనకి 299 అయితే మెన్షన్ చేశారు. బట్ మనకి ఇది వచ్చేసరికి లాంచ్ ఆఫర్ కింద 399 అయితే సేల్ చేస్తున్నారు అనమాట. అండ్ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి మివి బ్రాండింగ్తో ఒక టైప్ A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ట్రా A టిప్స్ అయితే కనిపిస్తున్నాయి, 2 పేజెస్ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి చిన్న వెల్కమ్ లెటర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫైనల్ ఇక్కడ చూస్తే మనకి 1 year వారంటీ కార్డ్ అండి. సో వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ స్టెప్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి కేస్ కనిపిస్తుంది. కేస్ చూడటానికి అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. చూడటానికి కొంచెం పెద్దగా ఉందన్నమాట. అండ్ కొంచెం రఫ్ షేడ్ కూడా ఉందన్నమాట. మీకు గ్లాసీ లుక్ అయితే లేదు, బట్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి మివి బ్రాండింగ్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ 4 level LED ఇండికేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి బాటంలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి టైప్ C ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కానీ టాప్ కానీ ఏమైతే మెన్షన్ చేయలేదు. సో ఒకసారి కేస్ ఓపెన్ చేసి చూద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయండి. సో ఒకసారి బడ్స్ తీసి పక్కన పెడదాం. అండ్ లోపల మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ కానీ అలాంటివి మెన్షన్ చేయలేదన్నమాట. జస్ట్ ఓన్లీ ఛార్జింగ్ కనెక్టర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఒకసారి మన కేస్ పక్కన పెట్టి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయండి. అండ్ లుక్ వైజ్ మాత్రం సేమ్ ఏదైతే మనకి కొంచెం రఫ్ షేడ్ అయితే కనిపిస్తుందో మనకి కేసు, సేమ్ ఈవెన్ బడ్స్ కూడా మీకు అలా కనిపిస్తున్నాయి మనకి స్టెమ్ ఎస్పెషల్లీ. కాకపోతే ఈ పార్ట్ మాత్రం మనకి కొంచెం గ్లాసీ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి టచ్ సెన్సార్ అండి. అండ్ ఇక్కడ మనకి LED ఇండికేషన్ కూడా కనిపిస్తుంది మీకు. అండ్ 2 మైక్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఈ టాప్లో ఇచ్చే 2 మైక్స్ ఏవైతే ఉంటాయో మనకి ENC సపోర్టెడ్ మైక్స్ అండి. అండ్ కింద ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అలాంగ్ విత్ 2 మైక్స్ అండి. ఇది వచ్చరికి మీకు మెయిన్ మైక్స్ అనమాట. అండ్ ఇది వచ్చరికి మీకు ఏ టిప్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట. సో ఒకసారి మనం కేసులో పెట్టేసి అండ్ మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం ఒకసారి. సో మనకి ఇది ఆటో పేర్ ఆప్షన్లో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సమ్టైమ్స్ కొంచెం డిలే ఉంటుంది స్టార్టింగ్ మనకి పేర్ చేసేటప్పుడు. సో నాకు తెలిసేది ఇందులో ఆటో పేర్ ఆప్షన్ ఉంటే అనిపించట్లేదు. సో ఒకసారి మనం బడ్స్ బయట తీసి కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. కమాన్ బడ్డీ. సో ఇక్కడ చూస్తే మనకి మివి జియోపాడ్స్ F70 అని చెప్పి చూపిస్తుందండి. సో కనెక్ట్ చేద్దాం. సో పేరింగ్ అయితే అవుతుంది. సో పేరింగ్ అయితే అడుగుతుంది. సో ఒక పేర్ చేద్దాం. సో కనెక్టర్ అయితే అయిపోయింది అనమాట. ఇది వస్తే మీకు 100% వాల్యూమ్ అయితే చూపిస్తుంది అనమాట బ్యాటరీలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి SBC సపోర్ట్ చేస్తుంది అనమాట, హై క్వాలిటీ ఆడియో. అండ్ ఫోన్ కాల్స్ కానీ మీడియా ఆడియో కానీ అండ్ కాంటాక్ట్ షేరింగ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఒకసారి మనం ఒక 2 days యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ గేమింగ్ యూస్ చేసుకోవచ్చు లేదా, వీళ్ళు గేమింగ్ యూస్ చేసుకోవచ్చు అన్నారు కానీ సో ఎంత లో లేటెన్సీ యూస్ చేశారని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. చూద్దాం ఒకసారి మనం గేమింగ్ రివ్యూ కూడా చేద్దాం. అండ్ మీ కాల్ క్వాలిటీ ఎలా ఉంది
అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు 2 days యూస్ చేసి అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఫుల్ రివ్యూలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ మివి జియోపాడ్స్ ENC F70 TWS ఎయిర్బడ్స్ అన్బాక్స్ చేసాం అండ్ ఆల్మోస్ట్ ఒక 4 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. సో ప్రీవియస్గా తీసుకొచ్చిన దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, వెరీ మైనర్ చేంజెస్ మాత్రమే చేశారు. అండ్ ఇది వచ్చేసరి మీకు కొంచెం మ్యాటీ ఫినిష్ అయితే ఉంటుంది అనమాట మీకు కేస్ కానీ బడ్స్ కానీ. సో స్క్రాచెస్ కూడా అంత ఈజీగా పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మీకు మ్యాగ్నెట్ సపోర్ట్తో వస్తుంది, సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఇయర్ బడ్స్ కూడా మీకు ఇయర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయండి. అండ్ ఎవరైతే హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారో, హెవీగా వర్కౌట్స్ చేసే ఉంటారో, సో వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. సో డ్యూరబిలిటీ వైస్ మీకు అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇందులో ఓవరాల్గా 4 mics అయితే ఉంటాయి అనమాట. సో ఈచ్ బడ్లో మీకు 2 mics అయితే ఉంటాయి. అండ్ 2 వచ్చేసరికి మీకు ENC సపోర్టెడ్ మైక్స్ అండి, 2 వచ్చేసరికి మీకు మెయిన్ మైక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది. చాలా వరకు మీకు ఫ్యాన్ సౌండ్స్ కానీ ఏసీ సౌండ్స్ కానీ చాలా వరకు స్టాప్ చేస్తుందండి. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే మీకు కొంచెం హెవీగానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది, లైక్ ట్రాఫిక్ సౌండ్స్ కానీ వెహికల్ సౌండ్స్ కానీ కొంచెం హెవీగానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో నాకైతే ఓవరాల్గా కాల్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు కొంచెం యావరేజ్ అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో 13mm డ్రైవర్స్ యూస్ చేశారండి. అండ్ మీకు సింపుల్గా చెప్పాలంటే iOSలో టెస్ట్ చేశాను, ఆండ్రాయిడ్లో టెస్ట్ చేశాను. అండ్ సింపుల్గా ఇది కంప్లీట్గా బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మీకు వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్ అండి అవుట్పుట్ అనేది. కాకపోతే మీకు వోకల్స్ లిటిల్ బిట్ కొంచెం డామినేట్ చేస్తుంది అనమాట, బేస్ని కానీ ట్రిబుల్స్ని కానీ వెరీ లిటిల్ బిట్ అండి. అండ్ పీక్లో వాల్యూమ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ కొంచెం స్టీరియో ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. సో నాకైతే ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు ఈ బడ్జెట్లో పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది కనెక్టివిటీ అండి. సో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ 5.1 యూస్ చేశారనమాట. అండ్ ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదు మనకి. సో ఖచ్చితంగా మీరు ఇయర్ బడ్స్ బయటికి తీస్తేనే ఇది కనెక్టివిటీ అవుతుంది అనమాట, అండ్ పేరింగ్ అవుతుంది మనకి. అండ్ ఇది వచ్చరికి మీకు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా మీకు చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి, ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు, ఎటువంటి డిలే కూడా లేదనమాట. మీకు స్టార్టింగ్లో మనం పే చేసేప్పుడు మాత్రం ఫస్ట్ టైం కొంచెం టైం తీసుకుంటుంది, అదర్వైజ్ మీకు ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ కూడా మీకు సో చాలా ఫాస్ట్గా పేర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి అనమాట మీకు. సో ఎనీ ఇయర్ బడ్ మీకు 1 time ట్యాప్ చేస్తే మీకు ప్లే అండ్ పాస్ అనమాట. రైట్ ఇయర్ బడ్ 2 times ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, లెఫ్ట్ ఇయర్ బడ్ 2 times ట్యాప్ చేస్తే సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. అండ్ రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, లెఫ్ట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇంతే అండి, చాలా సింపుల్గా ఉంటాయి మీకు టచ్ కంట్రోల్స్ అనేవి. సో నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే మీకు ఇందులో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం 50 hours అయితే వస్తుంది అంటున్నారు, బట్ నాకైతే అరౌండ్ 38 hours అయితే వస్తుంది అనమాట. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం 50 hours వస్తుంది, కాకపోతే ఎప్పుడు అంటే వాళ్ళు 70% వాళ్ళ దగ్గర వింటేనే వస్తుంది అంటున్నారు. బట్ నేనైతే ఆల్మోస్ట్ 4 days కూడా మీకు 100% వాళ్ళ దగ్గర విన్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సాంగ్స్ కానీ కాలింగ్ కానీ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను టెస్ట్ చేసింది ఓన్లీ 100% వాళ్ళ దగ్గర మాత్రమే. సో నాకైతే 38 hours అయితే వచ్చిందన్నమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. నేను పర్చేస్ చేసింది 999 రూపాయలు అండి. సో 1000 రూపాయల బడ్జెట్లో దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదంటే నేనైతే రికమెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీ బడ్జెట్ 1000 రూపాయలు స్ట్రిక్ట్గా బడ్జెట్ అయితే మాత్రం డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేయగలను అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో బెటర్ గో విత్ అదర్ ఆప్షన్స్ అండి. సో ఇది ఓవరాల్గా మివి జియోపాడ్స్ ENC F70 TWS ఎయిర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.